జమ్మూ కశ్మీర్లో బీజేపీ గెలిస్తేనే రాష్ట్ర హోదా లభిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ కూటమి గెలిస్తే ఎలాంటి మార్పు ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక దళితులపై రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రేమ లేదన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ వ్యతిరేక శక్తులతో ఇండియా కూటమి నేతలు దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. హర్యానాలోని హిసార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మళ్లీ అవినీతి పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. దళితులపై రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రేమ లేదంటూ ఫైర్ అయ్యారు మోదీ. కాంగ్రెస్ जानती है कि दलित उसको वोट नहीं देता, इसलिए वो पूरे दलित समाज से नफरत करती है. आज कांग्रेस का शाही परिवार कह रहा है कि दलित और पिछड़ों का अमेरिका में जाकर के बोले वो दलितों पिछड़ों का आरक्षण खत्म कर देंगे. कांग्रेस ने दलितों पर जो अत्याचार किया है उसे दलित समाज कभी भी भूल नहीं सकता. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ గెలిస్తేనే మళ్లీ రాష్ట్ర హోదా వస్తుందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కశ్మీర్లో కూటమి సర్కార్ వస్తే పాక్ సంబరాలు చేసుకుంటుందన్నారు. జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శత్రు దేశం తూటాలు పేల్చితే కాంగ్రెస్ తెల్ల జెండాలు ఎగిరేసిందంటూ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాక్ తూటాలతో బుద్ధి చెప్పామన్నారు ప్రధాని మోదీ. ఎన్డీఏ పాలనలో క్రీడారంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. గత కాంగ్రెస్ సర్కార్ ఆటలను అవినీతిమయం చేసిందన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఒలింపిక్స్లో భారత్ పథకాల సంఖ్య పెరిగిందన్నారు. స్పోర్ట్స్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. బీహార్లో పర్యటించిన నడ్డా పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. खेलो इंडिया में विंटर गेम्स के लिए अलग से प्रायोरिटी दी जा रही है. हमारे पैरा ओलंपिक्स के लिए अलग से ट्रेनिंग का पार्ट बना है. पैरा ओलंपिक्स के डिसिप्लिन के लिए कोचिंग के लिए व्यवस्था की गई है और उनको स्पेशल कोचेस दिए गए हैं. पैरा ओलंपिक्स के ट्रेनिंग के लिए नहीं सिर्फ कोच दिए गए हैं. దేశంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఢిల్లీ లాంటి నగరాల్లో పార్కుల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. నాగపూర్లో ఆక్సిజన్ బర్డ్ పార్కును ఆయన ప్రారంభించారు. तो इस प्रकार से एक इकोलॉजी एंड एनवायरनमेंट के लिए, जैसे मैं अभी एक गाड़ी में आया हूँ, ये 100% इथेनॉल पर चलने वाली है और ये वर्ल्ड की पहली गाड़ी है जो यूरो 6 इमिशन नाम पूरी करते हैं. एक तरफ फ्यूल में अल्टरनेटिव फ्यूल, बायोफ्यूल लाकर जो ट्रांसपोर्ट सेक्टर का 40% पोल्यूशन है उसको कम करना, और दूसरी ओर जो कार्बन डाइऑक्साइड है वो पूरा अपने को कितना जीवन आपका ख़राब कर रहा है हम सब पता नहीं कर समझ नहीं पाते. अब वो कार्बन डाइऑक्साइड ये पेड़ लेंगे तो हमारी हवा शुद्ध होगी और एक खुले ऑक्सीजन में लोगों को आनंद मिलेगा, बच्चों को आनंद मिलेगा, दिव्यांगों को मिलेगा, सीनियर सिटीजन को मिलेगा. ये बहुत खुशी की बात. విపక్షాలది ఇండియా కూటమి కాదని అది యాంటీ ఇండియా గ్యాంగ్ అన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. దేశాన్ని బలహీనపరచడమే కూటమి ప్రధాన ఎజెండా అని ఆరోపించారు. విపక్ష నేత రాహుల్ గాంధీ ఓటు రాజకీయాలు మాని ప్రజా సంక్షేమానికి కలిసి రావాలన్నారు కిరణ్ రిజిజు. దిస్ ఇండియా జపాన్ బిజినెస్ కౌన్సిల్ ఆర్గనైజ్డ్ conference here in Guwahati is a great initiative because the Northeast India has a great potential to attract investment and other support, and Japan is a perfect country to provide all the requirements for the Northeastern region. మహారాష్ట్రలోని నాసిక్లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఆవిష్కరించారు సీఎం ఏక్నాథ్ షిండే. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేస్తున్నారు నేతలు.